టాడా! ఈరోజు కొత్త వ్లాగ్తో వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైరా రాజ్ దుబాయ్ స్టోరీస్. సో మేమైతే ఈ వీకెండ్ నేను మా హస్బెండ్ పాప జబిల్ పార్క్ అయితే వచ్చేసాము. ఈ పార్క్ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ పార్క్ లొకేటెడ్ ఇన్ జబిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ దుబాయ్. అండ్ ఇది నాట్ ఓన్లీ జబిల్ పార్క్ అండి, ఇది లార్జెస్ట్ పబ్లిక్ పార్క్స్ ఇన్ దుబాయ్ అనమాట. చాలా గ్రీనరీ స్పేస్ అదంతా ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడైతే ఈ జబిల్ పార్క్కి ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి. టూ మచ్ కాస్ట్ అయితే ఏముండదు అనమాట, జస్ట్ 5 dinar per head. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్ బై చేస్తున్నారు విత్ ఆన్లైన్లోనే. అండ్ టికెట్ తీసుకొని మేమైతే ఎంట్రీ అయిపోయాం. సో ప్రతిసారి మేమైతే ఖచ్చితంగా స్ట్రాలర్ అయితే క్యారీ చేస్తాము. వితౌట్ స్ట్రాలర్ చాలా కష్టం అండి, వాళ్ళు మధ్యలో క్రాంకీగా బిహేవ్ చేసినప్పుడు ఎత్తుకోలేం కదా. అందుకని మేమైతే స్ట్రాలర్ అయితే తీసుకొని స్ట్రాలర్లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాము. సో పార్క్ అయితే ఫైనల్గా ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఈ పార్క్లో ఏంటంటే అసలుకి చాలా స్పేషియస్గా ఉంటుంది, చూడటానికి చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ వెన్యూ ఏంటంటే కొన్ని స్పాటింగ్ ఆప్షన్స్ ఉంటున్నాయి. చాలా పెడిస్ట్రియన్స్ పాత్ అని, జాగింగ్ ట్రాక్, ఫిట్నెస్ సెంటర్ అండ్ మినీ గోల్ఫ్, క్రికెట్, స్కేట్ బోర్డింగ్స్ అండ్ బిఎంఎక్స్ ట్రాక్స్ అన్నీ చాలా అవైలబిలిటీలో అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ అయితే బాగా అనిపించింది. ఈ పార్క్లో ఏంటంటే జస్ట్ ఆ రోజు ఏంటంటే హోలీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. నార్త్లో అయితే బాగా అంటే మస్తు ఎంజాయ్ చేశారు. చూడండి, చాలామంది కలర్స్ వేసుకొని వస్తున్నారు. ఒక ఆమె అయితే ఫేస్ అంతా రెడ్ పూసేసుకొని నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా పాప కూడా హ్యాపీ హోలీ చేసుకుందామనింది. సో మేమైతే కలర్స్ అవేం తీసుకొని రాలేదు, జస్ట్ నార్మల్గా వచ్చాము. సో ఈ పార్క్లో అయితే బార్బిక్యూ స్పాట్ కూడా ఉందన్నమాట. అండ్ బార్బిక్యూ ఫెసిలిటీ అండ్ చిల్డ్రన్స్కి అయితే అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అండ్ ప్లే సెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఎవరికో ఫోటో సెక్షన్ జరుగుతుందన్నమాట, ఫన్నీగా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ క్యాట్స్ కూడా చాలా అంటే ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లలు అయితే వాటితో భలే ఆడుకుంటున్నారు. అండ్ మా పాప కూడా వెళ్ళి కాసేపు ఆడుకుంది. ఇక్కడ మా పాప అయితే రీల్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ గ్రాస్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఫొటోస్లో. అండ్ ఇంకా మా పాప ప్లే సెక్షన్ చూడంగానే ఇంకా వెళ్ళిపోయి ఎంతసేపు అంటే రెస్ట్లెస్గా ఆడుతూనే ఉందన్నమాట. మధ్యలో రెయిన్ కూడా పడింది, రెయిన్ పడినా కూడా ఆడుతూనే ఉంది. నైరా వెళ్దామా ఇంటికి అన్నా కూడా నో, ఐ వాంట్ టు ప్లే అని చెప్పి స్లైడ్ అవుతూనే ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడుకుంది. అండ్ మా ఫ్రెండ్స్ అయ్యారనమాట ఈ పార్క్లో. అందరు కలిసి మంచిగా ఆడుకున్నారు. స్లైడ్ అయితే కాంపిటీషన్ వైజ్గా నువ్వంటే నేను ఫస్ట్ అంటూ ఆడుకున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి రంజాన్ టైంలో చాలామంది బ్యాచెస్గా ఫామ్ అయ్యి ఇఫ్తార్ మీల్ చేశారనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడటానికి. మంచిగా నమాజ్ చేసుకొని అండ్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇఫ్తార్ మీల్ స్టార్ట్ చేశారు. ఇంకా నైరా కూడా ఇంక వెళ్దామమ్మా అని చెప్పింది. సో మేము కూడా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ వ్యూ అయితే లైట్స్ వేసి చాలా బాగా అనిపించింది పార్క్. అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఒక చిన్న దుబాయ్ డాల్ఫిన్ అని చెప్పి ఒక జస్ట్ సింబల్స్తో అలా ఉంటే నేను వెళ్ళి ఇక్కడ ఫొటోస్ దిగాను. ఇక్కడే జిమ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. చాలామంది వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసి అండ్ జిమ్ ఏరియాకి వచ్చి జిమ్ కూడా చేస్తున్నారనమాట. సో రెడ్ లైట్తో ఒక ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ అనమాట, వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్ ఫ్రేమ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and see you in the next video. Don't forget to hit the bell icon. Thank you friends, bye.